నేటి వాక్య ధ్యానం కొరకు మార్కు సువార్త 8వ అధ్యాయం 10 నుండి 13 వచనాల వరకు ఉన్న భాగాన్ని చదివి ధ్యానం చేద్దాం. ఆయన తన శిష్యులతో కూడా దోణి ఎక్కి దల్మనూత ప్రాంతములకు వచ్చెను. అంతటా పరిసయ్యులు వచ్చి ఆయనను శోధించుచు ఆకాశము నుండి ఒక సూచక క్రియను చూపుమని ఆయనను అడిగి ఆయనతో తర్కింపసాగిరి. ఆయన ఆత్మయందు పెద్ద నిట్టూర్పు విడిచి, ఈ తరము వారు ఎందుకు సూచక క్రియను అడుగుచున్నారు? ఈ తరమునకు ఏ సూచక క్రియయు అనుగ్రహింపబడదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని చెప్పి వారిని విడిచి మరలా దోణి ఎక్కి అద్దరికి పోయెను. చాలు, థ్యాంక్ యూ అమ్మా. ఈ వాక్య భాగాన్ని మనం క్రమక్రమంగా ధ్యానం చేద్దాం. ముందుగా మనం చదివిన మాట ఇది: ఆయన తన శిష్యులతో కూడా దోణి ఎక్కి దల్మనూత ప్రాంతములకు వచ్చెను అనుంది. అంటే యేసు ప్రభు ఏ ప్రాంతానికి వెళ్ళారు అనేదాన్ని సువార్తికుడైన మార్కు మెన్షన్ చేస్తున్నాడు. ఈ దల్మనూత అనేటువంటి ఈ పేరు మత్తయి, లూకా, యోహాను సువార్తల్లో మనకు కనిపించదు. కేవలం ఈ ఒక్క సువార్తలోనే మనకు కనబడుతుంది. దీని విషయమై బైబిల్ పండితులు పరిశోధన చేసి, చరిత్రకారులు పరిశోధించి ఈ ప్రాంతము ఏదై ఉంటుంది అని వాళ్ళు ఆలోచన చేయగా అది బహుశా మగ్దలా అనబడిన గ్రామం ఉందే, ఆ గ్రామమున్న పరిసర ప్రాంతములు అయ్యుండవచ్చు అని వాళ్ళు నిర్ధారణకు వచ్చారు. సో దాని గురించి మనకి ఇబ్బందికి ఏమీ లేదు. సో ఆ ఊరు పేరేంటి, ఆ ప్రాంతము పేరేంటి? దల్మనూత ప్రాంతమునకు యేసు ప్రభు వెళ్ళారు. తన శిష్యులతో కూడా దోణి ఎక్కి దల్మనూత ప్రాంతములకు ఆయన వెళ్ళినట్లుగా మనం గమనిస్తున్నాం. దేవుని పిల్లలారా గమనించండి, ఇక్కడ ఈ వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు యేసు ప్రభు ఎందుకు ఆ ప్రాంతం వెళ్ళారు చెప్పాలి. ఎందుకు యేసు ప్రభు దల్మనూత ప్రాంతానికి వెళ్ళాడు? ఏ ఉద్దేశంతో వెళ్ళాడు? యేసు ప్రభు ఏదైనా ఓ ప్రాంతానికి వెళ్ళారు అని అంటే ఎందుకు వెళ్ళారు అంటే దీనికి మనం ఒక వాక్యాధారం తీసుకుందాం. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 38వ వాక్యం చదువుదాం. అపోస్తలుల కార్యాలు అది చదవండి. దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెను. ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన, అందరూ ఈ వాక్యం మీద దృష్టి పెట్టండి. ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఆమేన్. ఇది యేసు ప్రభు శిష్యుడైనటువంటి పేతురు గారు ఇస్తున్న సాక్ష్యము. ఆయన సంచారములు, ఆయన ప్రయాణములను గురించి, ఆయన ప్రయాణముల వెనక ఉన్న ఉద్దేశం గురించి. కొన్నిసార్లు ఇలా అంటుంటాం కదా, మహానుభావులు ఊరికే వస్తారా? చెప్పండి, ఏదో కారణము ఉండే ఉంటుంది అంటూ దీర్ఘాలు తీస్తాం కదా. మరి ఇప్పుడు యేసు ప్రభు ఎందుకు ప్రాంతము వెంబడి ప్రాంతం వెళుతున్నారు? ఒక గ్రామము విడిచి మరొక గ్రామం, ఒక పట్టణము విడిచి మరొక పట్టణం. ఆయన ఇలా సంచరించుటకు గల కారణం ఏంటి అంటే పేతురు చెప్తున్నాడు, ఆయన శిష్యుడైన పేతురు చెప్తున్నాడు, ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఆయన ప్రయాణ మర్మము ఇది. యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా, ఏ ప్రాంతం వెళ్ళినా ఆయన వెళ్ళటం వెనుకున్న ఉద్దేశం ఏంటి? మేలు పొందుట, మేలు చేయుట. చెప్పాలి.
మేలు పొందుట, మేలు చేయుట, మేలు చేయుటయే ఆయన తాత్పర్యం. సో దీనిని, ఈ వాక్య ఆధారాన్ని మనం తీసుకొని దల్మనూత ప్రాంతానికి యేసు వెళ్ళింది మేలు చేయడానికే. అందరూ అనండి ఒకసారి, మేలు చేయడానికే వెళ్ళాడు. ఏంటి మీకు వాయిస్ రావట్లా? మేలు చేయుటకే వెళ్ళాడు. ఇప్పుడు మరి చదివిన వాక్యములో ఆయన మేలేమైనా చేశాడా? ఏం చేయలా. తప్పెవరిది? మాట్లాడరేంటండి? ఏంటి మీరు అంత తెలియని అమాయకులా? కాదుగా. దల్మనూత ప్రాంతానికి యేసు మేలు చేయుట కొరకే వెళ్ళాడు. ఏదో మేలు, ఎవరికో మేలు చేయడానికే వెళ్ళాడు. కానీ ఆయన అక్కడ ఏ మేలు ఎవరికి చేయకుండానే ఆయన వెనుదిరిగి వచ్చాడు. ఎందుకు? చేయలేక వెనుదిరిగి వచ్చాడా? ఏమండి, ఈ విషయాల్ని ఈ పూట మనం ధ్యానం చేద్దాం. రైట్. ముందుగా వెళ్ళిన ప్రభువు అక్కడ ఒక సంఘటన ఎదుర్కొన్నారు. అదేంటంటే, యేసు ప్రభు దల్మనూత ప్రాంతానికి వెళ్ళినప్పుడు పరిసయ్యులు అనబడిన వారు వచ్చారు. వారు వచ్చి ఆయన్ను శోధిస్తూ, ఆకాశము నుండి మాకు ఏదైనా ఒక సూచక్రియను చూపించండి అని ఆయనతో తర్కింపసాగిరి. తర్కింపసాగిరి అంటే కేవలం అని వెళ్ళిపోవడం కాదు. చేస్తావా చేయవా, నువ్వు చెయ్యి, నువ్వు చేయాలి, మేము చూడాలి అంటూ ఆయనతో ఏం చేస్తున్నారు? వాదానికి దిగారు. వారు అలా తర్కించుతున్నప్పుడు ఆయన ఆత్మయందు పెద్ద నిట్టూర్పు విడిచాడు అని ఉంది. ఇప్పుడు ఆ నిట్టూర్పు అనే మాటను మనం అర్థం చేసుకోవాలి. ముందు అది ఎందుకో ఏంటో ఈరోజు ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మనం గ్రహిద్దాం. సో నిట్టూర్పు అంటే ఏంటి అంటే, నిదానంగా ఓ శబ్దముతో కూడిన లోతైన శ్వాస. అది ఎలా ఉంటుందంటే, ఇక నేనేమి మీకు యాక్షన్లు చేసి చూపించడానికి కాదు, కానీ అర్థం కాదు అనండి ఒకసారి అందరూ. మీరు కూడా నిట్టూర్పు విడిస్తారు. ఎప్పుడో చెప్పనా, పాస్టర్ గారు వాక్యము ప్రసంగం ముగి, అమ్మయ్య ఈరోజుకి అయిందమ్మా, అంతేనా? నిట్టూర్పు అంటే చెప్పండి. నిట్టూర్పు అనేది రెండు పదాల కలయిక. నిడు అంటే దీర్ఘమైన, ఊర్పు అంటే శ్వాస, దీర్ఘమైన శ్వాస విడవడం. ఈ రెండు నిట్టూర్పు విడిచాడు. ఎందుకు యేసు ప్రభు నిట్టూర్పు విడిచాడు? ఇది దేన్ని సూచిస్తుందంటే, శారీరక ఒత్తిడిని, మానసిక ఒత్తిడిని సూచిస్తుంది. కొన్నిసార్లు ఉపశమనాన్ని కూడా సూచిస్తుంది. దేన్నైనా మనము సాధించలేక ఎట్టకేలకు సాధించామనుకోండి, అమ్మయ్య అయిపోయింది, మొత్తానికి సాధించాను అంటాం కదా. అలా వ్యక్తపరిచేదాన్ని మనం నిట్టూర్పు అంటాం. మరి యేసు ప్రభు ఇక్కడ ఎందుకు నిట్టూర్పు విడిచారు? దానికి గల కారణం ఏంటి అనేది మనం ఆలోచన చేద్దాం. పరిసయ్యులు ఏమడిగారంట చెప్పాలి. ఆకాశము నుండి ఒక సూచక క్రియను మాకు చూపించుమని అడిగారు. అయితే యేసు ప్రభు అలా సూచక క్రియ చూపించడానికి ఆయన సిద్ధంగా లేరు. ఓ రకంగా చెప్పాలంటే ఆయన అంగీకరించలేదు. ఎందుకని? ప్రభు ఎప్పుడు ఎవరైనా సూచన అడిగితే ఇవ్వలేదా? వాక్యమును ఒకసారి అలా మనం పరిశీలన చేద్దాం. ఎవరైనా, ఏ మనిషి అయినా ప్రభువుని ఏదైనా సూచన అడిగితే అసలు ఎప్పుడు ఏమి ఇవ్వలేదా అంటే, వాక్యములోనికి అలా వెళ్ళి మనం చూస్తే ఎస్, కొంతమంది వ్యక్తులు ఆయన సూచనలు అడిగినప్పుడు ఇచ్చారు. అలా చాలా ఉన్నాయి. అన్ని సంఘటనలను జ్ఞాపకం చేసుకోలేం, కానీ ఒక సంఘటన జ్ఞాపకం చేసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం చదవవలసిన అవసరం లేదు. 6వ అధ్యాయములో గిద్యోను అనబడిన ఒక వ్యక్తి, అయ్యా నాకు ఒక సూచన చూపించు అని అడిగాడు. దేనికి అడిగాడు సూచన అంటే, మిద్యానీల చేత ఇశ్రాయేలీలు అణపబడుతున్నారు. వారు అలా అణపబడుతున్నటువంటి సమయంలో దేవుడు గిద్యోనును దర్శించి పరాక్రమము గల బలాఢ్యుడా అంటూ పిలిచారు. దేవుని దూత కనిపించి పరాక్రమము గల బలాఢ్యుడా అంటూ పిలిచారు.
యెహోవా నీకు తోడై ఉన్నాడు అని అన్నారు. కానీ ఎంత బలపరుస్తున్నా, ఎంత ధైర్యపరుస్తున్నా ధైర్యం రావటంలే. చాలాసార్లు మన పరిస్థితి కూడా అంతే కదా. దైవ సేవకులు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, మన తోటి విశ్వాసులు కావచ్చు, ఆయా సమయాల్లో మనం కృంగి ఉన్నప్పుడు కొంతమంది మనల్ని ధైర్యపరచడానికి, ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. పరిస్థితులు ఎలా ఉంటాయంటే, ఎవరు ఎంత ధైర్యపరిచినా, ఎవరు ఎంత ప్రోత్సహించినా ధైర్యం రాదు. అందుకనే మీరు అప్పుడప్పుడు నాతో ఇలా చెప్తూ ఉంటారు కొంతమంది, పాస్టర్ గారు బలం తెచ్చుకుందామని ఎంత అనుకుంటున్నా రావటం లేదండి, ఓపిక తెచ్చుకుందాం అనుకుంటున్నా ఓపిక రావటం లేదండి, నా వల్ల కావడం లేదు పాస్టర్ గారు అంటూ మాట్లాడిన సందర్భాలు అనేకము కలవు. అవునా? రైట్. గిద్యోను కూడా అలాంటి స్థితిలోనే ఉన్నాడు. అలాంటి స్థితిలో ఉండగా గిద్యోను దేవుణ్ణి అడిగాడు, దేవా నాకు ఒక సూచన చూపించు అన్నాడు. ఆయన అడిగినప్పుడు గిద్యోనుకు దేవుడు సూచన ఇచ్చారా? ఇచ్చారు. ఆయన సూచన భలే విచిత్రంగా అడుగుతాడు. మేక గొర్రెపొచ్చును తీసుకొని వచ్చి ఒక చోట పెట్టి ఒకసారి అంటాడు, అయ్యా చెప్పండి, నేలంతయు కూడా ఆరి ఉండగా గొర్రెపొచ్చు మీద మాత్రమే మంచు పడాలంటాడు. అలా జరిగింది. తర్వాత ఇంకొక సందర్భంలో మరలా వెంటనే అంటాడు, నేలంతా మంచు పడాలి, కానీ అదొక్కటి గొర్రెబొచ్చు మాత్రమే పొడిగా ఉండాలంటాడు. అది కూడా ప్రభువు అంగీకరించాడు. మరి ఇప్పుడు గిద్యోనుకు 2 సార్లు సూచన ఇచ్చాడు. ఆమేన్. మరి ఇక్కడ పరిసయ్యులు అడుగుతుంటే ఎందుకు సూచన ఏమీ ఇవ్వడం లేదు, ఎందుకు సూచక క్రియ ఏమీ చేయడం లేదు? రైట్. ఇంకొక విషయం ఆలోచించేద్దాం. హిజ్కియా, ఈయన గురించి మనం చదువుతాం. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయంలో మనం చదువుతాం. అక్కడ ఆయన కూడా నేను బాగుపడుదుననుటకు సూచన ఏమి అని అడిగాడు. ఆల్రెడీ ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు మాట్లాడాడు. ఏమని? దేవుడు నీకు స్వస్థత ఇస్తున్నాడయ్యా. ముందు చెప్పాడు, నీవు మరణమవుతున్నావు, ఇల్లు చక్కబెట్టుకోమన్నాడు. తర్వాత ఆయన ప్రార్థన చేశాడు. మరలా అదే ప్రవక్తను, ఏ ప్రవక్త అయితే మరణ సందేశాన్ని మోసుకొచ్చాడో ఆ ప్రవక్తే జీవ సందేశాన్ని మోసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. ప్రవక్తల చేతుల్లో ఏముండదు. మరణ సందేశం చెప్పమంటే మరణ సందేశం చెప్పాల్సిందే, జీవ సందేశం చెప్పమాలంటే జీవభారతం మొయ్యాల్సిందే. అంతే తప్ప అది చెప్తే ఇది చెప్తే అది చేయడానికి వాళ్ళ చేతుల్లో ఏమీ ఉండదు. అది మీరు అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. సో అదే ప్రవక్త మరలా వెనుదిరిగి వచ్చి ఆయన నీకు ఆయుష్నిస్తానంటున్నాడని చెప్పమన్నాడు. నువ్వు బాగవుతావు అని చెప్పమన్నాడు. నేను బాగై దేవుని మందిరమునకు ఎక్కిపోదుననుటకు నాకు సూచన ఒకటి కావాలి అన్నాడు. ఆయన అడిగిన సూచన కూడా దేవుడు ఇచ్చారు. సరే, ఇలా మనం ఆలోచన చేస్తే ప్రభువు ఎవరైనా ఎప్పుడైనా సూచన అడిగితే ఇవ్వలేదా అంటే ఇచ్చారు. గిద్యోను, హిజ్కియా వంటి పలువురు ఆయా సమయాల్లో దేవునిని సూచనలు అడుగగా దేవుడు ఇచ్చారు. మరి ఇక్కడ యేసు ప్రభు పరిసయ్యులు సూచన అడుగుతుంటే లేదా సూచక క్రియను అడుగుతుంటే ఎందుకని ఇవ్వలేదు? వెంటనే మనకు క్వశ్చన్ వస్తుంది. పరిసయ్యులు అడిగింది ప్రభువు సామర్థ్యమునకు ఏదైనా మించినదా? ఆయన సామర్థ్యానికి మించినది అవ్వటం వలన ఆయన ఇవ్వలేకపోయాడా, చేయలేకపోయాడా అంటే మీరు బలంగా చెప్తున్నారు కాదు అని. ఎందుకంటే ప్రభువే పలుమార్లు చెప్పారు, నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని. ఆయనకు అసాధ్యమైనది ఏదియును లేదు. ఆయనకు అసాధ్యమైనది లేదు. సూచనలు అడిగితే ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. మరి ఇక్కడ ఈ సందర్భములో ఎందుకు పరిసయ్యులు అడిగిన విధంగా ఆయన సూచనను ఇవ్వలేదన్నదే మనకిప్పుడు ఒక పెద్ద ప్రశ్న. కొంతమంది ఉంటారు మధ్యలో వచ్చి జ్వరపడతారు. ఎప్పుడు వచ్చి జ్వరపడతారు? కథ మొత్తం అర్థం కాదు వాళ్ళకి. చెప్పండి, కథ మొత్తం అర్థం కాదు. మధ్యలో వచ్చి జ్వరపడి, ఏందమ్మా మరి స్వప్నార్థి కాకపోతే అడిగింది ఏదో ఇచ్చేయచ్చుగా అంటారు. అసలు ఏమడిగిందో ఎందుకు అడిగిందో నీకు తెలిస్తేగా. కొంతమంది ఉంటారు పిల్లల మీద వాళ్ళకే ప్రేమ ఉన్నట్టు తల్లిదండ్రులకు కూడా లేనట్టు. అందరూ చెప్పండి ఒకసారి. మీరు నేను చెప్పినట్టు చెప్పాలి. పిల్లల మీద తమకే ప్రేమ ఉన్నట్టు అమ్మా నాన్నకు కూడా లేనంత ప్రేమ. ఎవరికి లేనంత?
వాళ్ళనగన్న అమ్మకి నాన్నకి లేనంత ప్రేమ తమకే ఉన్నట్టు. ఏందమ్మా మరి విడ్డూరంగా పోతే ఆ పిల్లాడు ఇందాక నుంచి రోడ్డు మీద కొట్టుకుని మరి దొల్లాడుతూ మరి ఆ రకంగా అమ్మా నాకు 100 రూపాయలు ఇవ్వమంటే ఏం తెచ్చుకుంటా 100 రూపాయలు ఇస్తే చదవచ్చుగా అంటారు. మీకు స్టోరీ మొత్తం తెలీదు. ఇప్పుడు మనం కూడా స్టోరీ అంతా తెలుసుకోకుండా ఇక్కడొక్క చోటే చదివి ఏమని, పరిసయ్యులు అడిగింది చెయ్యొచ్చుగా, వారు అడిగింది ఇస్తే పోయేది, ఆమేన్, చేస్తే పోయేది అంటూ మనం రాగాలు తీయకూడదు. ఎందుకంటే పరిసయ్యులకు ఎదుట ఏ సూచక్రియలు చేయలేదా? వాళ్ళు ఎన్ని చూడలేదు చెప్పండి, ఎన్ని చూడలేదు? వాళ్ళు అనేకము చూశారు. ఆమేన్. సరే, ఇప్పుడు మీరు అంటారు, పాస్టర్ గారు అట్ట కాదులేండి, వాళ్ళు ఆకాశం నుంచి అడుగుతున్నారు కదా. ఎక్కడి నుంచి? అప్పటిదాకా ఆయన చేసినవన్నీ ఎక్కడివి? భూమి మీద సూచక్రియలు. ఆకాశం నుండి ఒకటి చేస్తే పోయేది కదా అని మీరు అంటారు. ఆకాశం నుండి కూడా ఒక సూచక్రియ వాళ్ళు చూశారు. అది ఎక్కడ, ఏంటి? రండి మత్తయి సువార్త ఒకసారి రండి చెప్తాను. మత్తయి సువార్తలో 3వ అధ్యాయం, మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మనం ఈ మాటను గమనిస్తాం. అదేమనంటే 16వ వచనం, యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదటకు వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను అని ఉంది. మీరు అంటారు, పాస్టర్ గారు మీరు సరిగా చూపించలేదు మాకు వాక్యం, ఇక్కడ పరిసయ్యులు లేరుగా అంటారు. ఎందుకు లేరు? పైకి వెళ్ళండి ఒకసారి, పై వచనాలు చదవండి. 7వ వచనం, అతడు పరిసయ్యులలోను సద్దూకైలలోను అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూచి. ఆగండి, అందరు ఇలా చూడండి ఒకసారి. ఇక్కడ సందర్భం ఏంటంటే, యోర్దాను నది దగ్గర బాప్తిస్మమిచ్చి యోహాను బాప్తిసాలు ఇస్తున్నాడు. చాలామంది తమ పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది మారు మనసు విషయమైన బాప్తిస్మాన్ని పొందుతున్నారు. అలా వచ్చిన గుంపులో ఎవరున్నారు? పరిసయ్యులు ఉన్నారు, సద్దూకైలు కూడా ఉన్నారు. వాళ్ళందరూ అక్కడ ఉండగానే, ఆ గుంపంతా అలా ఉండగానే ఆ గుంపులో నుండే యేసు వచ్చి అక్కడ బాప్తిస్మం పొందడం చూచారు. అంతేకాదు, ఆయన బాప్తిస్మం పొందగానే ఆకాశము తెరవబడటం, దేవునికి స్తోత్రం, ఆత్మ పావురాకారములో ఆయన మీదకు దిగి రావటం, ఇంకా ఒక స్వరము కూడా విన్నారు వాళ్ళు. అంటే బోత్ ఆడియో అండ్ వీడియో. అందరూ అనండి ఒకసారి, చెప్పాలి. సాక్ష్యం, బలమైన సాక్ష్యం. ఓన్లీ ఆడియో సాక్ష్యం ఉందనుకో మిమిక్రీ చేశారంటారు. ఇక్కడ ఏముంది? ఆడియో ఉంది, వీడియో కూడా ఉంది. అంటే బోత్ ఆడిబుల్ అండ్ విజిబుల్ టెస్టిమోనీ, సాక్ష్యము వారి ముందు ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక ఇది కాకుండా ఆయన చేసిన స్వస్థతలు అనేకమైన వాటికి వీళ్ళు సాక్షులు. ఇంకా చెప్పాలంటే శిష్యులన్నా అంత శ్రద్ధగా యేసు ప్రభు చేసినటువంటి సూచక్రియలు అద్భుతాలను చూచారో లేదో నిద్రపోతా కొంత మనం చెప్పలేము. ఎందుకంటే అదే బ్యాచ్ అంతా. కొన్నిసార్లు ప్రార్థన చేస్తుంటే నిద్రపోయిన బ్యాచ్ ఇది. వాళ్ళు ఎట్ట చూశారో కానీ పరిసయ్యులు మాత్రం బహు నిశితంగా ఆయన చేసిన సూచక్రియలు, అద్భుతాలు, స్వస్థతలే కాదు, ఆయన ఉపదేశాలను కూడా శిష్యుల కంటే బాగా విన్నారు. కానీ సమస్య ఎక్కడొచ్చిందంటే, అంత విన్నా అంత చూచినా వారాయనను వెంబడించలేకపోయారు. కారణం ఏంటి అంటే, సింపుల్ ఆన్సర్, వారి హృదయము కఠినపరచబడింది. సో యేసు ప్రభు వారు అడిగిన విధంగా సూచక్రియ చేయకపోవటానికి, ఆయన నిట్టూర్పు విడవడానికి గల కారణం ఏంటో తెలుసా?
నిట్టూర్పు విడవడానికి గల కారణం ఏంటో తెలుసా? వారి హృదయ కాఠిన్యమును బట్టి ఆయన నిట్టూర్పు విడిచాడు. మేలు చేయుటకే ఆయన దల్మనూత ప్రాంతానికి వచ్చాడు, కానీ మేలు చేయకుండానే ఆయన వెనుదిరిగి వెళ్ళిపోయాడు. ఎలా వెళ్ళాడు? ఆయన నిట్టూర్పు విడిచి వెళ్ళాడు. పాస్టర్ గారు, దీని నుంచి నాకేంటి సందేశం అంటే, ప్రభు అంటున్నాడు, నా కుమార్తె, నా కుమారుడా, నేను పలుమార్లు నీ గృహాన్ని దర్శించాను. దర్శించలేదా? పలుమార్లు మీ చర్చిని దర్శించాను. ఆమేన్, హల్లెలూయా. నేను మేలు చేయుటకే వచ్చాను, కానీ మేలు చేయకుండా నేను వెనుదిరిగి రావాల్సి వచ్చింది. దానికి గల కారణం మీ హృదయ కాఠిన్యము. మీ హృదయ కాఠిన్యం. అక్కడ చదువుతాం మనం ఆ వాక్యములు ఏమనంటే, ఆయన వచ్చాడు, 13వ వచనం ఉంది, వారిని విడిచి మరలా దోణి ఎక్కి అద్దరికి పోయాను. వారిని విడిచి వచ్చి మరలా విడిచి దోణి ఎక్కి అద్దరికి పోయాను. ఎందుకు అంటే వారి హృదయ కాఠిన్యం. ఈరోజు చాలామంది ప్రభువుని విశ్వసించడానికి, కొంతమంది అంటారు, ఏమండి నాకు ఇంకొక రుజువు కావాలండి. ఏం కావాలట? నాకు ఇంకొక రుజువు కావాలి. ఇది గనక అయితే నేను యేసు ప్రభు దేవుడని అంగీకరిస్తాను, లేక ఆయన నేను వెంబడిస్తాను అంటూ వారు తమ హృదయ కాఠిన్యము చేత వారు వెంబడించని వారైరి. ఇప్పుడు ఎందుకు యేసు ప్రభు నిట్టూర్చినట్టు చెప్పండి. ఇప్పుడు మీరు ఇందాక మనం అన్నాను కదా, జనరల్గా మధ్యలో కనుక దూరామనుకోండి మనం ఏమంటాము? ఏంటండి మరీ అంత ఇది కాకపోతే ఆయన చేయగలిగి ఉన్నాడుగా. కొంతమంది భలే చెబుతారు, ఎప్పుడు ఏంటో వాళ్ళ నాన్న వాళ్ళకి ఏమీ ఇవ్వనట్టు. 100 రూపాయలు అడిగితే అప్పటికి ఎన్ని వందలు ఇచ్చాడో అనండి ఒకసారి. నీకు స్టోరీ తెలీదు, స్టోరీ తెలియకుండా మాట్లాడమాక, ఏదైనా స్టోరీ తెలుసుకుని మాట్లాడు. జాగ్రత్త. మీరు కూడా ఎప్పుడైనా కొంతమంది ఇంటికి పోయి ఆ తల్లిదండ్రులకు లేని ప్రేమ వీళ్ళకే ఉన్నట్టు నటించిపోతారు, జేబులో తీసిపోతారు. షటప్, అట్టడి పనులు ఎప్పుడు చేయబాకండి. ఒక తల్లిగా తండ్రిగా ఆ బిడ్డ ఏంటో ఆ స్థితి ఏంటో వాళ్ళకి బాగా తెలుసు. చేయగలిగి ఉండి ఎందుకు చేయడం లేదో, ఇవ్వగలిగి ఉండి ఎందుకు ఇవ్వడం లేదో అది పూర్తిగా మనము గ్రహించిన తర్వాత మాట్లాడాలి, కానీ మరొక రీతిగా మనం మాట్లాడకూడదు. అది ఎన్నోసార్లు జరిగి ఉంది. అర్థమైందా? ఇక్కడ పరిసయ్యులకు సూచక క్రియ ఎందుకు చేయడం లేదా? ఆయన చేస్తే బాగుండు కదా, అడిగింది ఇస్తే బాగుండేది కదా అని మనం ఆలోచన చేస్తే, వారి హృదయ కాఠిన్యమును బట్టి ఆయన అక్కడ ఏ సూచక క్రియ చేయలేదు. ఆయన నిట్టూర్పు విడిచాడు. ఈ రోజున ప్రభువు మన గురించి నిట్టూర్పు విడుస్తున్నాడేమో, జాగ్రత్త. ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. అవిశ్వాసమును బట్టి, హృదయ కాఠిన్యమును బట్టి ఆయన నిట్టూర్పు విడిచి ముందుకు సాగిపోయాడు, వెళ్ళిపోయాడు. ఆయన వెంటనే దోణి ఎక్కి వారిని విడిచి మరలా దోణి ఎక్కి అద్దరికి వెళ్ళిపోయాను. దేవుని పిల్లలు గమనించండి, ఉద్దేశ్యములు మంచివి కాకపోతే ఏంటండి? ఉద్దేశములు మంచివి కాకపోతే ఆయన అంగీకరించరు. ఎందుకంటే నేను ఒక వాక్యం మీకు చూపిస్తాను. తిమోతికి రాసిన 2వ ఉత్తరం, 2వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదువుదాం. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఈ వాక్యం గమనించాలి. ఆయన తన స్వభావమునకు విరోధంగా ఏమీ చేయడు. మరి ఏంటి ఆయన స్వభావం? మేలు చేయుట, పరిశుద్ధత. ఆయన స్వభావం ఏంటి చెప్పండి? పరిశుద్ధత. సాతాను కూడా అదేగా శోధించాడు. ఏమని శోధించాడు? నీవు దేవుని కుమారుడవైతే చెప్పండి. కొంతమంది పిల్లలు అంటారు, అమ్మా నేను గనక నీకు నిజంగా పుడితే అబా ఇప్పుడే నాకు 1000 రూపాయలు ఇవ్వాలంటాడు. వీడు ప్రతిసారి ఏమంటాడు అంటే, ఏ పూట 1000 రూపాయలు ఇవ్వకపోతే
ఏదో తేడా ఉందంటాడు. కన్న తల్లి ప్రేమను, ఆ విధంగా కన్న తండ్రి ప్రేమను శంకించేటువంటి వారి జీవితాలు ఏమనాలండి? మీరేమంటారండి? ఒకవేళ మీ పిల్లలు ఇలా మాటి మాటికి పూటకి ఏ పూట ఏది ఇవ్వకపోతే ఆ పూటే నేను నీకు పొట్టలేదు, నేను నీ కొడుకునే కాదు, నీ కూతుర్నే కాదు అని అంటుంటే ఆ తల్లి హృదయం మీ బాధ ఉంటుంది, అంత బాధ యేసయ్యకుంది. ఇప్పుడు అర్థమైందా? ఏమర్థమైంది? మీ పిల్లలు పూటకి వారు కోరిందల్లా మీరు చెయ్యకపోతుంటే, నేను నీకు పొట్టలేదు, నువ్వు నా అమ్మవే కాదు, నువ్వు మారు తెలివై ఉంటావు, డౌట్ నాకెవరు చెప్పట్లేదు, ఎంక్వైరీ చేయి. మరి అలా పిల్లలు మాట్లాడుతున్నప్పుడు ఒక తల్లికి ఎంత గుండె కోతుంటుంది? ఖచ్చితంగా ప్రభువు హృదయం అలా ఉంది. ఆయన తన స్వభావానికి విరోధంగా ఏమీ చేయడు. ఏమిటి ఆయన స్వభావం? ఆయన స్వభావం మేలు చేయుట, ఆయన స్వభావము పరిశుద్ధత. ఆమేన్. దేవుని పిల్లలారా, అవసరాన్ని బట్టి ఆయన చేస్తూ ముందుకు వెళతాడు. ఆమేన్. కానీ మనకు చాలాసార్లు గ్రహింపు ఉండదు. అది చేయొచ్చుగా, ఇది చేయొచ్చుగా, అట్లా చేయొచ్చుగా, ఇట్లా చేయొచ్చుగా అంటూ మనము మాట్లాడుతూ ఉంటాం. ఆకాశం నుండి సూచిక్రియ ఎందుకు? ఏం అవసరం ఉంది అక్కడ? దేవుని పిల్లలారా గమనించండి. వాళ్ళ మనసులో ఏంటంటే ఒక ఆలోచన ఉంది. అదిగో ప్రవక్త అయిన ఏలియా కర్మెలు పర్వతం మీద ప్రార్థన చేస్తే ఆకాశం నుండి అగ్ని వచ్చింది కదా, అట్లానే మోషే ప్రార్థన చేస్తే ఆకాశం నుండి మన్నా వచ్చింది కదా. ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం కూడా ఏంటంటే యేసు ప్రభు ఇప్పుడు ఏం చేయాలట? మన్నాను కురిపించాలి. ఆ రోజున వాళ్ళకు మన్నా కురిపించడానికి ఒక రీజన్ ఉందండి. మీరు కూడా అనుకుంటున్నారేమో, ఎవరన్నా పాస్టర్ గారికి బలమైన పవర్ లేదు, పాస్టర్ గారు పవర్లెస్ అని మీరు అనుకుంటున్నారేమో. కాళ్ళ నాకు ఇబ్బంది ఏం లేదు. ఐ డోంట్ వాంట్ టు షో మై పవర్. దేవుడు ఇచ్చిన శక్తి చూపించుకోవడానికి ఇవ్వలేదు, అవసరాన్ని బట్టి ఉపయోగించడానికి ఇచ్చాడు. ఎక్కడ అవసరమో ఎప్పుడు అవసరమో ఆయన చేస్తాడు. అది కూడా మన చేతుల్లో ఏమీ ఉండదు, అది మీరు తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందరూ బాగుపడాలని ప్రార్థన చేస్తాం, కానీ కొందరు బాగుపడతారు, కొందరు బాగుపడరు. అది నా చేతుల్లో ఏం లేదు, అది ముందే చెబుతున్నాను నేను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నేను అదే అడుగుతాను, పౌలు గారికి స్వస్థత వరం ఉందా లేదా డిసైడ్ చేయండి. అంత గట్టి చెప్పారు, ఉంది. మరి పౌలు గారి పరిచర్యలో త్రోఫిము అనేవాడు ఒకడు ఉన్నాడు. త్రోఫిము రోగి అయినందున అతనిని మిలేతులో విడిచి వచ్చి తిని అన్నాడు. మీరు కనుక వాళ్ళ టీములో మెంబర్ అయితే పౌలు గారు నేను అడిగేవాళ్ళే, ఏంటి పాస్టర్ గారు మీ దగ్గర స్వస్థత వరం పెట్టుకొని త్రోఫిముని ఎందుకు బాగు చేయాలా? ఆయన అంటే పడదా? ఇట్టాటి మాట. థ్యాంక్ గాడ్ పౌలు గారి టీంలో అట్టంటే వాళ్ళు ఎవరు లేరు. త్రోఫిము రోగి, కానీ పౌలు అతడు రోగి అయితే మిలేతులో విడిచి వచ్చాడు. ఏమయ్యా పౌలు గారు, నీకు స్వస్థత వరం ఉంది కదా, మిలేతులో ఎందుకు విడిచి వచ్చావు త్రోఫిముని? ఆయన బాగు చేయొచ్చు కదా అంటే, ఒకరిని బాగు చేయుట, స్వస్థపరచుట అది నా అధీనంలో లేదు. అలా స్వస్థపరచువాడు ప్రభువే కానీ నేను కాదు అని అక్కడ విడిచి వచ్చాడు. అతన్ని కొంతమంది పరిచర్యకు అప్పగించి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఇలా ఉద్దేశం ఏంటంటే మన్నాను కురిపించవచ్చు కదా, అగ్ని. ఇప్పుడు ఏలియా ఒక్కసారి అగ్ని కురిపించాడు. ఏమంటే అది ఏలియా కురిపించాడా? ఆ రోజున అక్కడ అవసరమయ్యింది, కురిపించాడు. ఇక ఆయన బయలుదేరాడు. ఏలియా ఇక్కడ నాకు ఎదురు మాట్లాడితే ఆకాశము నుండి అగ్ని అని అనలేదే ఆయన. ఎక్కడెక్కడ అవసరమో అక్కడక్కడ దేవుడు ఆయన చిత్త ప్రకారంగా పంపించాడు. ఆయన చేతిలో ఏమీ లేదు. మన్నా గురించి కూడా ఆలోచన చేయండి. వారు యెరికోకు వచ్చిన తర్వాత వాగ్దత్త భూమిలో అడుగుపెట్టాక ఆ దేశపు పంట ఎప్పుడైతే వాళ్ళు తీసుకున్నారో ఆ రోజుతోనే మన్నా కురటం ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది? వనరులు అయిపోయినాయా? దేవుని దగ్గర అక్కడ అదే కిచెన్లో జాగ్రత్త. కొన్నిసార్లు కిచెన్ అనబోయి చికెన్ అంటుంటారు కొంతమంది. రైట్, ఏదో ఇంగ్లీష్ మాట్లాడిపోయి చెప్పండి. ఆ వంటశాలలో ఏదన్నా దినుసులన్నీ అయిపోయినాయా? కాదు. 40 ఏండ్లు వాళ్ళకు అవసరం అయ్యింది, ఆయన పంపించాడు. దేవునికి స్తోత్రం. తర్వాత ఆయనే నిలుపు చేశాడు. సో ఇప్పుడు ప్రభువుని వాళ్ళు ఏమని శోధిస్తున్నారు? భూమి మీద అయిపోయినాయి, ఇంకా భూమి మీద అయిపోయినాయి. ఇప్పుడు ఎక్కడి నుంచి కావాలంట? ఆకాశము నుండి మాకొక ఎందుకు అవసరం ఏంటి అవసరతను బట్టి ఆయన
చేస్తాడు. అంతేగాని మీ క్యూరియాసిటీని లేకపోతే మీకున్నటువంటి అనుమానాలను నివృత్తి చేయడానికి అదే పనిగా అని కాదు చేయడం. అందుకని ఆయన వారి హృదయ కాఠిన్యమును బట్టి నిట్టూర్పును విడిచారట. ఆయనకెందుకండి నిట్టూర్పు విడవడం అందుకు చేస్తే బాగుండేది కదంటే, వీరు ఎంత చేసినా ఎన్ని చేసినా వీరు నమ్మడం లేదు. ఒక రకం ఇందాక చెప్పాం కదా, మానసిక ఒత్తిడి, ఆ బాధ, వాళ్ళు నిత్య ఆ హృదయ కాఠిన్యమును బట్టి నిత్య నరకమునకు పాత్రులయ్యే స్థితిలో ఉన్నప్పుడు మరి వారి గురించి నిట్టూర్పు రాక ఏమొస్తుంది? ఎన్ని రుజువులు చూపించాలి, ఎంతగా కార్యములు చేయాలి, ఎన్ని చూసినా ఎన్ని చేసినా అంగీకరించుటకు వాళ్ళకి మనస్సు రాలేదు. దేవుని పిల్లలారు, ఇక్కడే మనం చదివాం కదా మత్తయి సువార్తలో, పరిసయ్యులు కూడా బాప్తిసం పొందవచ్చినప్పుడు అప్పటిదాకా మాట్లాడకుండా బాప్తిసాలు ఇచ్చినటువంటి యోహాను గారు వాళ్ళు ఎప్పుడైతే వచ్చారో టకీమని అందుకున్నాడు. ఏమన్నాడు తెలుసా? అతడు పరిసయ్యులలోనూ సద్దూకయ్యులలోనూ అనేకులు బాప్తిసం పొందవచ్చును చూచి సర్ప సంతానమా అన్నాడు. అదేంటంటే, బాప్తిసం పొందుదామని వచ్చిన వాళ్ళని అట్ట అనొచ్చా? మాట్లాడండి మీరు కొంచెం. ఇప్పుడు బాప్తిసం పొందుదామని వచ్చిన వాళ్ళని అట్ట అనొచ్చా అమ్మా? ఏమ్మా అనొచ్చా? మర్యాద ఉంది అసలు యోహాను గారికి? మర్యాద లేదు. ఎవరికి? ఈ పాస్టర్ గారికి మర్యాద? అదే వాళ్ళు ఎందుకు వచ్చారు? బాప్తిసం పొందుదామని వచ్చారు. వచ్చిన వాళ్ళని పట్టుకొని సర్ప సంతానం అంటే వాళ్ళు వెనక్కిపోరు. అందుకని ఏం చేయాలి? ఇది చేయాలి. ఇది మన కబుర్లు. ఆయన అంటాడు, రాబోవు ఉగ్రతను తప్పించు, మీకు బుద్ధి చెప్పి మారు మనసుకు తగిన ఫలము ఫలించండి అన్నాడు. ఎందుకు మిగతా వాళ్ళ దగ్గర అనని మనిషి వీళ్ళ దగ్గర అన్నాడంటే, అందరూ అని అనలేం కానీ వాళ్ళలో చాలామంది వేషధారులుగా ఉన్నారు. అందుకనే ఆయన ఏమన్నాడు? బాప్తిస్మం ఇచ్చే యోహాను ఏమన్నాడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించండి. వాళ్ళు ఎందుకు బాప్తిసం పొందాలనుకున్నారంటే, పలువురు పాపులారిటీ కోసం. ఎందుకంటే అప్పటికే యోహాను బాప్తిస్మం ద్వారా ప్రజలలో ఒక మంచి టాక్ వచ్చేసింది. ప్రజలలో ఏది మెప్పు కలిగించే ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోరు. ఎవరు? పరిసయ్యులు. అందుకని వారు అక్కడ గద్దించబడ్డారు. త్వరగా 2-3 విషయాలు జ్ఞాపకం చేస్తాను. పేతురు చేత అననీయ సపీరాలు గద్దించబడ్డారు. ఎందుకు గద్దించబడ్డారు? మనమే గనక అక్కడ ఉంటే, మరలా చెప్తున్నాను, మనమే గనక అక్కడ ఉంటే ఏమనే వాళ్ళం తెలుసా? ఎందుకు పాస్టర్ గారు అంత కోపం? దేనికో దానికి. సరే, వాళ్ళు పూర్తిగా తెచ్చారో సగం తెచ్చారో అసలు తీసుకుంటే మంచిదిగా సలహా అదే చెప్పేవాళ్ళం. మనమైతే ఏం చెప్పేవాళ్ళం? తీసుకుంటే పరిచయకు ఉపయోగించుకోవచ్చుగా. సరే, వాళ్ళు పూర్తిగా తేలేదే అనుకోండి. ఎవరో అననీయ సపీరాలు ఎంతో కొంత తెచ్చారుగా, అసలు తేని వాళ్ళకంటే తెచ్చినోడు నయమేగా, తీసుకుంటే బాగుండేదిగా అంటే, మరి ఆయనేమిదో పేతురు గారు తీసుకుంటే బాగుండేది లేదు. చెప్పండి మీరు. నేను ఇప్పుడు ఏమన్నంటే తేడా వచ్చిద్దో అని మీరు వద్దు అంటున్నారు, కానీ మామూలుగా అయితే ఏమంటారు? తీసుకుంటే బాగుండేది కదండి. అదే కొద్ది రోజుల క్రితం మనకి ఎలక్షన్లు జరిగినాయి కదా, ఆ టైంలో ఇవాళ జగమెరిగిన ఇది కదా, పంపకాలకు వచ్చారు. ఆ పంపకానికి వచ్చిన ఆయన అన్నాడు, పర్లేదండి పాస్టర్ గారు మీరు తీసుకోవచ్చు, దేనికి ఉపయోగించవచ్చు? మీ చర్చికి. అయ్యా మా చర్చికి ఉపయోగించడం మాకేం అవసరం లేదు, మాకు చాలా ఉంది, ఏమైనా అవసరమైతే ప్రభువులు వారు మాకు దయచేస్తారు, మేము ఉపయోగించుకోం, మీరు దయచేయండి అంటూ వారిని గౌరవం లేకుండా కాదు అలా పంపించడం జరిగింది. ఇప్పుడు పేతురు అననీయ సపీరాలు తీసుకొచ్చారు, అర్పణం తీసుకొచ్చారు, అంగీకరించవచ్చు కదా. ఏం చేస్తున్నాడు? మీరెందుకు పరిశుద్ధాత్మను మోసపుచ్చటానికి ధైర్యం చేశారు, ఎందుకు అబద్ధం ఆడారు అని చెప్పి గద్దించాడు. వారి ఇరువురు కూడా ఆ రోజున అక్కడికక్కడే మరణించినట్లుగా మనము చూస్తాం. ఆ తరువాత గారడీవాడైన సీమోన్ని మరో సందర్భంలో గద్దించాడు. అది అపోస్తల కార్యం, ఇందాక నేను చెప్పిన విషయమేమో అపోస్తల కార్యం 5వ అధ్యాయంలో ఉంటుంది. గారడీవాడైన సీమోన్ను గద్దించటమేమో 8వ అధ్యాయంలో ఉంటుంది. గారడీవాడైన సీమోను కూడా మూట తెచ్చాడు. ఏం తెచ్చాడు? మనమైతే ఏం చేసేవాళ్ళం? పరిచర్లో ఉపయోగించవచ్చని చెప్పండి టకీమన్నట్టు తీసుకొని సరేనయ్యా అని అనలా. ఏమన్నాడు?
నా వెండి నీతో నశించునుగా అని చెప్తూ నీ హృదయ ఆలోచన దేవుని ఎదుట సరైనదిగా లేదు. నీవు నీ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. నువ్వు ప్రార్థన చేస్తే క్షమించబడవచ్చు అంటే అదేది మీరు చేయండి అన్నాడు. హృదయ కాఠిన్యం. మీరు ఆలోచన చేయండి, ఎందుకు అంగీకరించలేదు, ఎందుకు తృణీకరించారు ఇలా ఆయా సందర్భాల్లో అంటే వారి హృదయ కాఠిన్యం. మరలా చెప్తున్నాను, పరిసయ్యులు అడిగిన సూచక క్రియ యేసు చేయలేక దాటిపోలేదు. ఆయన ఎందుకు చేయలేదంటే వారి హృదయ కాఠిన్యమును బట్టి చేయలేం. నిశ్చయముగా ప్రభు అద్భుతములు చేయువాడే. నాడు చేశాడు, నేడు చేశాడు, ఆయన చేస్తున్నాడు. ఆయన చేయక మానే దేవుడు కాదు. హృదయాన్ని కఠినపరుచుకోవద్దు. ఏమని? ఇది జరిగితే, అది జరిగితే, అలా అయితే, ఇలా అయితే అంటూ హృదయాన్ని కఠినపరుచుకుంటూ పోతే అది మనకు తీరని నష్టాన్ని కలిగిస్తుంది. ఎన్నో సూచక క్రియలు చూచినా, ఎన్నో అద్భుతాలు చూచినా పరిసయ్యులు యేసును వెంబడించలేకపోయారు. వాస్తవంగా ఆయన దల్మనూత ప్రాంతానికి ఆ మేలు చేయుట కొరకే వచ్చాడు. గెరాసేనుల ప్రాంతానికి ఎందుకు వెళ్ళాడండి ప్రభు? మేలు చేయడానికేగా. అక్కడ మేలు పొందదగిన వారు ఎవరో ఉన్నారు. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే జీవితం, వారు పొందరు, ఇంకొకళ్ళు పొందనేవారు. ఇప్పుడు పరిసయ్యులు ఏం చేశారు చెప్పండి? చరిత్రను గమనిద్దాం. పరిసయ్యులు ఏం చేశారు చెప్పండి? దల్మనూత ప్రాంతములో అవసరమైన మేలు ఏదో ఎవరికో ఏదో ఉంది, ఆయన అందుకే వచ్చాడు. అంతేనంటారా? మీకు రుజువుతో చూపించాను కదా. దల్మనూత ప్రాంతానికి యేసు వచ్చిన కారణం ఎవరికో అక్కడ మేలు చేయాలి. గెరాసేనుల ప్రాంతానికి వచ్చినట్టుగానే ఆయన వచ్చాడు, ఆయన చెయ్యాలి. కానీ పరిసయ్యులు ఒక వాల్ అయిపోయారు, ఒక గోడ అయిపోయారు. ఏమయ్యారు వాళ్ళు? చెప్పండి, ఏమయ్యారు వాళ్ళు? పొందవలసిన వారిని పొందనివ్వల. వీళ్ళు పొందల, వాళ్ళు పొందల. గృహాల్లో కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, వాళ్ళు ప్రార్థనకు రాకపోయినా కొంతమంది ఏం చేస్తారు, కత్తి పంపిస్తారు. కొంతమంది వాళ్ళు రారు, వచ్చే వాళ్ళని వాళ్ళు ప్రార్థన చేయరు, చేసేవాళ్ళని చేయనరు. జాగ్రత్త. అలా గనక మనం ఉంటే అది మనకు క్షేమము కాదు. మన వలన కాదండి, మేలు చేసే ప్రభు ఉన్నాడండి, ఆయన యొద్దకు నడిపిద్దాం. దేవునికి స్తోత్రం. ఆయన చేస్తాడు. సో పరిసయ్యుల గురించి ఎందుకు ఆయన నిట్టూర్పు విడిచాడంటే, వీరు పరలోక రాజ్యములో అనేకులు ప్రవేశించకుండా వాళ్ళు ఒక అడ్డుబండగా ఉన్నారు. అందుకనే ఆయన అక్కడ ఏ మేలు చేయకుండా వచ్చారు. ఇంకొక వాక్యం చూపిస్తాను. మత్తయి సువార్త 12వ అధ్యాయం తీయండి, 38వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం. ఈ మాట చదివి మనం ముగించుకుందాం. అమ్మా, అప్పుడు శాస్త్రులలోను పరిసయ్యులలోను కొందరు, బోధకుడా, నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా, ఆయన ఇట్లనను, చెడ్డతరము వారు సూచక్రియను అడుగుతున్నారు. చూడండి ఎలాంటి పెద్ద పదాన్ని ఉపయోగించాడు ఆయన. అంటే ఆ మనసుకి తృప్తి అనేది లేదు, ఎన్ని చూసినా తృప్తి అనేది లేదు. ఇలాంటి వాక్యాలు లేఖనాలు పలు చోట్ల మనం చూస్తాం. వారి అవిశ్వాసం, మరొక చోట చదువుతాం, వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అద్భుతములు. ఎందుకు? హృదయ కాఠిన్యం. అలా ఎక్కడ మన హృదయం కఠినపరచుకోకుండా విశ్వాసాన్ని సజీవంగా కాపాడుకుందాం. ఆయన నిశ్చయముగా మేలు చేసే ప్రభువే. పేతురు గారు చెప్పినట్టుగా ఆయన మేలు చేయుచు అపవాది చేత, మరొకసారి చదువుదాం అపోస్తలుల కార్యం 10:38. ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరుచుచు సంచరించుచుండెను. హల్లెలూయా. ఈ వాక్యం మనం వింటున్నప్పుడు మన హృదయం విశాలపరచబడాలి, ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. హృదయం ఎక్కడా కఠినం కాకుండా, అయ్యా నీవు నిశ్చయంగా మేలు చేసే దేవుడవయ్యా, ఈరోజు
మా మధ్యకు నువ్వు వచ్చావు. నీవు చేయాలని నీవు ఆశించిన మేలు నా ఎడల చేయి. ఆ మేలు పొందటానికి తగిన విశ్వాసాన్ని నేను కనపరుస్తున్నాను. హల్లెలూయా. చెప్పండి, మేలు పొందటానికి ఏం కావాలి? తగిన విశ్వాసం మనలో కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకంటే విశ్వసించినచో సమృద్ధి, విశ్వసించినచో తప్పక మేలు. మరి విశ్వాసము వలన మృతతుల్యమైనటువంటి సారమ్మ గర్భము బలముందెను. హల్లెలూయా. విశ్వాసము వలన బలముందెను. కనుక ప్రభువా, నీవు మా మధ్యలో ఉన్నావు, నీవు మేలు చేయుటకై మా మధ్యకు వచ్చావు. ప్రభువా, నా హృదయం నిండైన విశ్వాసంతో నీ కొరకు వేచి ఉంది. నీ వలన నాకు మేలు కలగాలి, నాకు మేలు దయచేయి ప్రభువా అని ప్రభువుని అడుగుదాం. అంతేగాని సూచక్రియల కోసం, అద్భుతాల కోసం మనం వెంపర్లాడాల్సినటువంటి అవసరము లేదు. ఆయన నిశ్చయంగా చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. నీ పిల్లలమైన మాతో ఈ రోజున నీవు ముచ్చటించిన విధానమును బట్టి నీకు స్తోత్రము. నీ పరిశుద్ధ లేఖనములో నుంచి మాకు చేసిన ఉపదేశము కొరకు స్తోత్రము. దల్మనూత ప్రాంతములకు మీరు వెళ్ళిన సందర్భము, పరిసయ్యులు అక్కడ మిమ్మల్ని శోధించుచు తర్కించిన సందర్భమును మా ముందుకు తీసుకుని వచ్చి, వారి హృదయ కాఠిన్యమును బట్టి మీరు నిట్టూర్పు విడిచినట్టుగా ప్రభువా మేము చూస్తున్నాం. మేలు చేయుటకే మీరు ఆ ప్రాంతానికి వెళ్ళారు. కానీ పరిసయ్యులు వారు మేలు పొందలేదు. మేలు పొందవలసిన అనేకులకు వారు అభ్యంతరంగా నిలిచి మీరు ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళడానికి వారు కారణమయ్యారు. ప్రభువా, ఈ రోజున నీ హృదయము నిట్టూర్పు విడుచుచున్నట్టుగా మాకు తెలియపరిచారు. చాలాసార్లు మేలు చేయుటకై మమ్మను దర్శించినప్పటికీ మా హృదయ కాఠిన్యము వలన, అయ్యా, నీవు చేయ తలపెట్టిన మేలును ప్రభువా మాకు అందించుటకై మీరు తీసుకువచ్చిన బహుమానాన్ని మేము పొందుకోకుండా మా హృదయ కాఠిన్యము మమ్మల్ని అడ్డగిస్తుందేమో చూచుకోమంటూ ప్రభువా మాతో మాట్లాడారు నాయన. కనుక మీ ఉపదేశము వినిన మాలో ఏ ఒక్కరము కూడా హృదయ కాఠిన్యము చేత పొందుకొనవలసిన మేలును పొందుకోకుండా జార విడుచుకుంటున్నామేమో అయా గ్రహించుకొని మా హృదయము మెత్తనిదై ప్రభువా, నాడు రాజైన యోషియా ఎలాగ మెత్తని మనస్సుతో ప్రభువా నిన్ను సేవించాడో అలాగే తండ్రి హృదయ కాఠిన్యమును విడిచి మేలు చేయు దేవుడవైన మిమ్మును హృదయపూర్వకంగా విశ్వసించి బలమొందుటకు ఆశీర్వదించబట్టుకు సహాయం చేయి ప్రభువా. హృదయ కాఠిన్యం కలిగి ఉంటే అది మాకే కాదు, మా హృదయ కాఠిన్యం మరొకరికి కూడా ఇబ్బందిని కలిగిస్తుంది. కనుక ప్రభువా, అట్టి హృదయ కాఠిన్యం ఎక్కడా మాలో ఉండకుండానట్లుగా బహు జాగరూకులమై జీవించటానికి అయా మీకు స్తోత్రం. మీ వాగ్దానాలని, మీ శక్తిని, మీ ప్రభావాన్ని పరిపూర్ణంగా విశ్వసించి బలముందుటకు, శక్తి నందుటకు సహాయం చేయను ఆయన. మేలు చేయు దేవుడమైన మిమ్మును ఎప్పుడు కూడా ప్రభువా అయా మీ వాక్యమందు అవిశ్వాసమును మేము కనపరచక, మీ వాగ్దానాలని సందేహించక విశ్వసించి బలముందే కృప వాక్యము వినిన మా అందరిలో కూడా అనుగ్రహించుమని, అలాగున మేమందరం ఆశీర్వదించబడి ఇతరులకును ఆశీర్వాదంగా ఉండే కృపనిమ్మని యేసు నామములో ప్రార్థన చేసి ప్రతిమలాడి వేడుచున్నాము మా పరమ ప్రియ తండ్రి. ఆమేన్.